రానున్న రోజుల్లో భూపాలపల్లి మున్సిపాలిటీ అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుందూరుపల్లి భాస్కర్గడ్డలో టీయూఎఫ్ఐడిసి నిధుల నుండి ₹1 కోట్లతో నూతనంగా నిర్మించనున్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. భవిష్యత్తులో పట్టణ వాసులకు తాగునీటి కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. కుందూరుపల్లి అదేవిధంగా భాస్కర్గడ్డ డ్రైనేజ్ కొరకు ₹1 కోట్లతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది తొందరగా పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మలేరియా విషజ్వరాలు సోకకుండా మరి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సరి అయినటువంటి సమయంలో మరి అందించి ప్రాంతం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ మరి టైం బైండ్ ప్రకారంగా పూర్తి చేయాలని నేను కోరుతున్నా. అదేవిధంగా మున్సిపాలిటీలో 18 కోట్లతో మనము ఈ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు కూడా నిర్మాణం ఫౌండేషన్స్ వేయడం జరిగింది. అది కూడా పనులు త్వరితగతిన పూర్తి చేసి పైప్ లైన్ లేని వీధులకు ఎక్స్టెన్షన్ పైప్ లైన్స్, అదేవిధంగా మంచినీటి కొరత లేకుండా ఇప్పుడు వర్షాకాలం సీజన్ కనుక మలేరియా, వైరల్ విషజ్వరాలు, డెంగ్యూ జ్వరాలు రాకుండా మున్సిపాలిటీ మరి తగు చర్యలు, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ యొక్క వర్షాకాలము ఈ నెల వచ్చే నెల మరి అత్యంత కీలకమైనటువంటి రోజు. ఈ లొంతలు కానీ అదేవిధంగా దోమలు, ఈగలు ఏదైతే చూడకుండా, రుచి లేకుండా 30 వార్డులలో ఎవరికి వారు మరి తగు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క విషజ్వరాలు చూకకుండా జాగ్రత్తలు చేపట్టవలసిందిగా కోరుతున్నాం.